హాయ్ అండి. డాక్టర్ గణేష్. చలికాలంలో ఆయాసం వస్తుంది. అది ఖచ్చితంగా ఊపిరితిత్తుల ఇబ్బందే అని చాలామంది తప్పుగా దగ్గరున్న మెడికల్ షాపులకు కానీ, లేదంటే ఎవరో ఒక దగ్గర తెలిసిన డాక్టర్ దగ్గరికి గాని వెళ్లి 2 ఇంజెక్షన్‌లు తరచుగా తీసుకుంటున్నారండి. ఒకటి డెరిఫిలిన్, రెండోది స్టెరాయిడ్ అండి. డెరిఫిలిన్ వల్ల అంత ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ, స్టెరాయిడ్ వల్ల చాలా ఇబ్బందులుంటాయండి. అసల ఆవేశం ఊపిరితిత్తుల వల్లే వచ్చిందా? లేదంటే ఇంకో కారణం ఏమైనా ఉందా? అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి అవకాశం లేకుండా చేసేస్తుందండి స్టెరాయిడ్. దయచేసి ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్‌ని ఆఫ్ చేయండి. అవి మాస్క్ చేసేస్తాయి అసలు కారణాన్ని. ఆయాసం ఊపిరితిత్తుల వల్ల అంటే గనక న్యూమోనియా, బ్రోంకైటిస్, ఉబ్బసం, ఆయాసం, ఆస్మా కండిషన్స్, సీఓపీడీ ఇలా చాలా కారణాలుంటాయి. ఆయాసం అంటే అది గుండెకి సంబంధించిన ఇబ్బంది వచ్చినప్పుడు కూడా ఆయాసం వస్తుందండి. అలాగే డయాబెటిక్ కీటోసిడోసిస్ అంటే షుగర్ బాగా అధిక స్థాయిలోకి వెళ్ళిపోయిన తర్వాత రక్తం అంతా యాసిడ్ కండిషన్‌లోకి వెళ్ళిపోతుంది. ఆ టైంలో కూడా ఆయాసం వస్తుందండి. ఆ టైంలో సోడాక్ సంబంధించిన ఇంజెక్షన్‌లు అదొక డైల్యూషన్‌లో కౌంట్ చేసి ఇవ్వాలనమాట. అది డాక్టర్లు మాత్రమే చేయగలరు. సో, దయచేసి ఇవి ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా స్టార్ట్ చేసిన ఇంజెక్షన్‌లు గనక ఫాస్ట్‌గా ఆయాసం వచ్చిన వెంటనే హాస్పిటల్‌కి వెళ్తే రికవర్ అవ్వచ్చండి. ఇది కాకుండా కొంతమందికి యాంగ్జైటీ ఉంటుంది. వాళ్ళకి కూడా అంటే ఇంట్లో ఏదైనా చిన్న చిన్న గొడవలు గానీ, ఇష్యూస్ గానీ ఉన్న వాళ్ళకి కూడా ఆయాసం వస్తుంది. ఆ కండిషన్స్‌లో కూడా వాళ్ళు ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందే అనుకుంటారు. కానీ ఆ టైంలో రీబ్రీతర్ మాస్క్ పెట్టి సోడియం, పొటాషియం, కాల్షియం ఆ లెవెల్‌ని కరెక్ట్ చేసుకుంటే చాలా వరకు సరిపోతుందండి. సో, ఆయాసం వచ్చింది, చలికాలంలో ఆయాసం వస్తుంది గనక ఖచ్చితంగా అది ఊపిరితిత్తుల ఇబ్బందే అని అనుకుని తప్పుగా ఎళ్ళిపోకండి. అసలు కారణాన్ని కనిపెట్టుకోండి. థాంక్ యూ.